హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం హుండై క్రేటా డీజిల్ బండికి బ్యాటరీ ఫిట్ చేయడానికి వెళ్ళినాము. దానికి ML75D23LH వస్తుంది. బ్యాటరీ మోడల్ వచ్చేసి ML75D23LH. దానికి కూడా సేమ్ కింద 12 నెంబర్ బిట్ ఉంటుంది. అది ఓపెన్ చేయాలంటే 12 నెంబర్ టిప్ అని ఉండాలి కంపల్సరీ. మనం ఓపెన్ చేస్తున్నాం చూడండి, అక్కడ సైడ్ ఉంటుంది బిట్టు. అది స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత మనకు కింద పట్టీ ఉంటుంది, ఆ పట్టీ తీస్తే అది వెళ్ళిపోతుంది. దాని తర్వాత సేమ్ లెఫ్ట్ నెగిటివ్ పాజిటివ్ టర్మినల్స్ ఉంటాయి, అవి లూజ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. దానికి 10 నెంబర్ వస్తుంది పాన. 10 నెంబర్ సెట్ పాన ఉంటే దాంతో ఓపెన్ చేసుకోవచ్చు. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం బ్యాటరీ అనేది తీస్తాము. దాని తర్వాత కొత్త బ్యాటరీ పెట్టి ఫిట్టింగ్ చేస్తాము. ఇది బ్యాటరీ వచ్చేసి మైలేజ్ చెప్పినాక మీకు ఆల్రెడీ 60 మంత్స్ వారంటీ ఉంటుంది. 30+30 మంత్స్ గ్యారంటీ, 30 మంత్స్ వారంటీ, 30 మంత్స్ డిస్కౌంట్ ఉంటుంది. అంటే అది పాత ద్వారా చూడకపోతే మళ్ళీ వారంటీ గురించి డౌట్స్ ఉంటుందని మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. దానికి మనం పెట్టి ఫిట్ చేసేస్తున్నాము. ఇది అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క బ్యాటరీ వస్తుంది మీకు. అంటే ఏది వచ్చినప్పుడు మీకు అది చూపిస్తూనే ఉంటాను. ఆ వీడియో చేసినప్పుడు మీకు అర్థమవుతుంటుంది డిఫరెంట్ వేరియేషన్. మైలేజ్ అన్నీ మీకు 60 మంత్స్ వారంటీ ఉంటాయి. అంటే 30+30 మంత్స్ వారంటీ ఉంటుంది. ఇప్పుడు మనం పట్టీ పెడుతున్నాం చూడండి, ఆ పట్టీ ఇవ్వడానికి ఓపెన్ చేసినాం కదా, ఆ పట్టీ పెట్టి మళ్ళీ స్క్రూ పెట్టి ఫిట్ చేస్తే ఆ బ్యాటరీ అనేది ఎటు ఊగకుండా ఉంటుంది, టైట్ ఉంటుంది. అందులో ఆ పట్టీ లేకుండా ఫిట్ చేస్తే ఏమవుతుంది అంటే, చెప్పినాను జనరల్ ఏదన్నా స్పీడ్ బ్రేకర్ల మీద జంప్ అయినప్పుడు కానీ బ్యాటరీ అనేది కొంచెం లైట్ మూమెంట్ ఉంటుంది, ఫుల్ మూమెంట్ ఉండదు, లైట్ మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ కూడా ఉండకుండానే అట్లా కింద పట్టీ ఇస్తారు. సో మనం ఆ పట్టీ ఫిట్ చేసుకుంటున్నాం. ఆ పట్టీ ఫిట్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ నెగిటివ్ ఫిట్ చేసుకొని మనం పాజిటివ్ పెట్టి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు చెప్పినాం కదా, నెగిటివ్ పెట్టి పాజిటివ్ పెట్టి నెగిటివ్ పెట్టినా స్పార్క్ వస్తుంది. ఎటువంటి షార్ట్ ఇలాంటివి ఏం కొట్టదు. దానికి ఏం మనం భయపడాల్సిన అవసరం లేదు. పెట్టి టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ ఉండాలి ఎప్పుడైనా సరే. థర్మల్స్ అనేవి ఫుల్ టైట్ ఉంటే మనకు పవర్ ఈజీ అనేది ఉంటుంది, పవర్ రొటేషన్ అనేది ఈజీ ఉంటుంది, ఓకేనా. ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు వెహికల్. ఓకే, వెహికల్ స్టార్ట్ చేస్తున్నాం. వెహికల్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఓకే.